రీసెంట్గా మనం ఒక ఎల్డర్లీ పేషెంట్కి అంటే 85 ఇయర్స్ మేల్ పేషెంట్కి మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా లివర్లో ఉన్న క్యాన్సర్ కంటను కంప్లీట్గా మనం అబ్లేట్ చేయడం జరిగిందనమాట. ఈ చికిత్స ఎందుకు ఇంత ప్రాముఖ్యత చెందింది అంటే ఆ పేషెంట్కి ఆ లివర్లో క్యాన్సర్ గడ్డ అనేది లంగ్కి చాలా దగ్గరగా ఉంది. ప్లస్ నార్మల్ రొటీన్గా మైక్రో అబ్లేషన్ చేసే లివర్ కణిత సైజ్ కంటే ఈ కణిత సైజ్ కొంచెం పెద్దదిగా ఉందన్నమాట. సో ఈ పేషెంట్కి మనం ఎనస్థీషియా ఇచ్చి కంప్లీట్గా ఎటువంటి కోత ప్లస్ మేజర్ సర్జరీస్ కాకుండా చిన్న హోల్ వేసి ఆ క్యాన్సర్ కంటను కంప్లీట్గా అబ్లేట్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్లో మనం వాడిన మైక్రోవేవ్ అబ్లేషన్ డివైస్ కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్తో కూడుకున్న మెషిన్ అనమాట. ఇది ఈ రీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ మెషిన్ వాడి ఈ లివర్ క్యాన్సర్ కణితను అబ్లేట్ చేయటం ఇదే ఫస్ట్ టైం. సో ఆ పేషెంట్కి పోస్ట్ ప్రొసీజర్ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇమీడియట్గా ఆఫ్టర్ ప్రొసీజర్ 1 డే తర్వాత పేషెంట్ కంప్లీట్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ పేషెంట్కి గుండె జబ్బులతో పాటు లివర్కి సంబంధించిన వ్యాధులు కూడా ఉన్నాయి. సో లివర్ వ్యాధులు, గుండె జబ్బులు ఉండేటప్పుడు చాలా పేషెంట్స్ ఎల్డర్లీ ఏజ్లో సర్జరీకి అన్ఫిట్గా సో వాళ్ళకి థెరపీ కానీ ఇమ్యూనోసప్రెషన్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు మెటాస్టాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ప్రొసీజర్ ద్వారా ఆ క్యాన్సర్ కంత కంప్లీట్గా అబ్లేట్ చేసి ఆ హై రిస్క్ కేసుని మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పర్ఫామ్ చేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదర్ హాస్పిటల్స్లో ఎక్కడ రిస్క్ చేయలేదు, వాళ్ళు తీసుకోలేదు సర్జరీ చేయడానికి. మన దగ్గర ఉన్న ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే కొత్త విభాగం ద్వారా డాక్టర్ కృష్ణతేజ గారు పేషెంట్ని చాలా సెక్యూర్గా ప్రొసీజర్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇది మంచి ఎవల్యూషన్ అవుతున్న డిపార్ట్మెంట్. ఇప్పుడు మనలాంటి 2 టైర్ టౌన్స్ అయిన నెల్లూరు పరిసర ప్రాంతాలకు కూడా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ని మన మెడికవర్ హాస్పిటల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాకా 5 నుంచి 6 కేసులు మనం చేయడం జరిగింది. సో ఇలాంటి క్రిటికల్ పేషెంట్స్ అందరినీ కూడా మన క్యాన్సర్ పేషెంట్లంతా రెగ్యులర్గా సర్జరీ చేసి చేయలేనటువంటి స్థితిలో ఉండే కేసులన్నీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా మనం చేయొచ్చు. లివర్ క్యాన్సర్ రిలేటెడ్ కానీ, లంగ్ క్యాన్సర్ రిలేటెడ్ కానీ, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటి టెర్మినల్ ఇల్ కేసెస్, తర్వాత మెటాస్టాసిస్ అంటే బాగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్న గడ్డల్లో ఉన్న కేసెస్ అన్ని కూడా మన ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతి ద్వారా మనం తొలగించవచ్చు, వాళ్ళకి లైఫ్ అనేది మళ్ళీ ఇవ్వచ్చు అన్నమాట. నేను ఎప్పుడు చెప్పినట్టు మెడికవర్ హాస్పిటల్ టెక్నాలజీలో ఫోర్ గా ఉండి కొత్త టెక్నాలజీస్, కొత్త టెక్నిక్స్ తీసుకొచ్చి నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకి సేవ చేయడమే ఉద్యమంగా పెట్టుకొని లాస్ట్ 1 year నుంచి ఫస్ట్ టైం ప్రొసీజర్స్ చాలా చేసాం నెల్లూరులో. అండ్ మనం కాస్ట్ వైజ్ కూడా మనం పెద్ద సిటీస్లో కంటే half the cost, 1/4 the cost చేస్తున్నాము. టెక్నాలజీని మనకు అయ్యే కాస్ట్ని బట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్తో చేస్తున్నాము. సో ఇప్పుడు జనరలీ ఇందాక పవన్ చెప్పినట్టు ఇది క్యాన్సర్కే కాకుండా ఎటువంటి గడ్డలకైనా ఇది మనం వాడొచ్చు. ఎప్పుడు కొత్త టెక్నాలజీ కానీ కొత్త విధానము తక్కువ కాస్ట్లో తీసుకురావాలనే తాపత్రయంతో మేము వర్క్ చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.